హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వినాయక చవితి శుభాకాంక్షలు రమ్మగారు. నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఎప్పట్లాగానే చవితి యొక్క విశిష్టత, ఈరోజు అనుసరించాల్సిన విధి విధానాలు, పూజా విధానం మొత్తం మరొక్కసారి ఏటా ఏటా చేసే వినాయక చవితి ఏటో ఎక్సైట్మెంట్, ఏటో హడావిడి. ఇక్కడి నుంచి తేవాలా, అక్కడి నుంచి తేవాలా, అత్తేవాలా, ఇత్తేవాలా, కుడుములు చేయాలి, ఉండ్రాలు చేయాలి, పత్రి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పువ్వులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. మొత్తం ప్రపంచం అంతా హడావిడిగా ఉన్నట్టే ఉంటుంది. ఓ రోజంతా గందరగోళం. ఈ సంవత్సరం మనం మన బిల్డింగ్ లో కూడా వినాయకుడిని పెడుతున్నాం కదా రమ్మగారు. సో హడావిడి మాకు ఇప్పటి నుంచే మొదలైపోయింది. ఎక్కడికి శబ్దాలు వస్తూ ఉన్నాయి. మట్టి గణపతిని పెడుతున్నాం రమ్మగారు మనం. మంచి మాటమ్మా. అది ఎవరైనా మట్టి గణపతితోటే చేసుకుంటే బాగుంటుంది. గణపతి పూజా విధానం అంటేనే ఒక ప్రతిమను చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించి సాంగంగా ఎలా చెప్పబడిందో, వినాయక వ్రతకల్పం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు, ఇష్టమైన పూజా విధానము, ఆయన దేన్ని కోరుకుంటాడో భక్తి శ్రద్ధలతో చేసి 9 రోజులు, 3 రోజులు ఉంచుకుంటామా, 5 రోజులు ఉంచుకుంటామా, 9 రోజులు ఉంచుకుని గణపతి నవరాత్రులు ప్రతిరోజు పూజ చేసుకుంటామా, చేసుకుని సాగనంపటం స్వామిని. మళ్ళీ ఇంకోసారి నాయన మా జీవితాల్లోకి కొత్త వెలుగును ప్రసాదించు అని అది భక్తిపూర్వకంగా ప్రార్థించుకోవటం. పూజా విధానం రకరకాలు అయితే మనం కొనుక్కునేటప్పుడే గణపతి తొండం అటు ఉండాలా, ఇటు ఉండాలా, కుడివైపు ఉండాలా, ఎడం వైపు ఉండాలా, ఇలాంటి బోల్డని ఆలోచనలు అనుమానాలు వస్తాయి. మా గురువుగారు ఒక ఆయన పెద్దవారు ఏమనాలి ఆయన తన ప్రసంగంలో ఉన్నారు, ఏనుగు ముఖం, ఏనుగు ఎటు కావాలంటే అటు పెట్టుకుంటుంది తొండం. అంతే కదా, ఓసారి ఇటు పెట్టుకుంటుంది, ఓసారి అటు పెట్టుకుంటుంది. ఏనుగు తొండం కరెక్ట్గా ఇటే ఉండాలని నియమంగా ఉంచమంటే అటు ఎటా ఉంచుతుంది? అవును అవును. ఎటు పెట్టుకుంటే ఏమిటి? ఆ స్వరూపంలో మన స్వామిని చూస్తాం, గణాధ్యక్షుణ్ణి, విఘ్న గణాధిపతిని చూస్తాం. మరి ఎలా ఉంటే అలాగే ఆయన ఇష్టమే. నీ ఇష్టం ఏమిటన్నారు. ఇదో పాయింట్. అవును. అయితే కుడివైపు ఉన్న గణపతికి ఒక రకమైన ప్రయోజనము, ఎడం వైపుకున్న గణపతికి తొండం ఎడం వైపు తిరుగున్న గణపతికి ఇంకో ప్రయోజనము ఎంతమందో పెద్దవాళ్ళు చెప్పారు. కుడివైపుకి ఉన్న ఆయన తిరుగుంటే కుడివైపు మోక్షగణం అంతా ఇటువైపు ఉంటుందని. మోక్ష సాధన చేసేవాళ్ళు కుడివైపున దేవాలయాల్లో ఎక్కువగా కుడివైపు ఉన్న స్వామిని అర్చిస్తారని, ఇళ్లలో పెట్టుకునేటప్పుడు ఎడం వైపు శుండం ఉన్న గణపతిని అర్చిస్తే మంచిదని చెప్తారు. ఆ ఎడం వైపు అమ్మవారు గౌరీ స్థానం ఎడం వైపు. ఆయనకి తల్లి అంటే అమిత ప్రీతి కాబట్టి ఆ వైపు ఉన్న ఆయన ప్రసన్నుడుగా ఉంటాడట. ఏదైనా చిన్న పన్న కోరికలు ఊరికే వెళ్ళేటప్పుడు బస్సు అందాలి, దిగ్గానే మనకి కాఫీకి దానికి అవకాశం ఉండాలి, తిరుపతి వెళ్తే రూములు దొరకాలి, కాణిపాకంలో దర్శనం బాగా అవ్వాలి, ఇలాంటి సాధారణ కోరికలు ఉంటాయి కదా. ఈ పూటకు సిద్ధించాక మళ్ళీ రేపు కొత్త కోరిక వస్తుంది. అవును. అలాంటి వాటికి ఈ గణపతి పనిచేస్తాడు. చిన్న కోరికలు, సాధారణంగా జీవితానికి కావాల్సిన కోరికలు, రోజువారీటివి. పైగా ఇదేదో అది తీరిపోతే ఇవాళ ఈ సంవత్సరం దర్శనం లభిస్తే చాలా, వచ్చే సంవత్సరం వద్దా అంటే వచ్చే ఏడాది మళ్ళీ కోరుకుంటా కొత్తగా కదా. ఆ కోరికకి ఆయన మోక్షకారకుడుగా ఉంటాడు గణపతి. ఎడం వైపుకి అదే ఇటువైపు కుడివైపుకి తొండం తిరిగి ఉంటే అని చెప్తారు. ఎట్లా ఉన్నా అర్థం చేసుకోవచ్చమ్మా. అంత సూక్ష్మంగా చూసి ఇలా ఉంటే పనికి రాదు, పనికి వస్తుంది అలాంటి మాటలు తప్పు. శుండం ఎటువైపు ఉన్నా పూజకు పనికి వస్తుంది. సాధారణంగా ఎడం వైపు ఉన్నది ప్రసన్నుడు, తేలికపాటి పూజతో ప్రసన్నుడు అవుతాడు అన్న మాట మాత్రం మనకు వినపడుతూ ఉంటుంది. మన ఇంట్లో ఇది ఉంది, కుడివైపు తిరిగితే మంచిది కాదేమో, గుళ్ళో ఇచ్చేయాలేమో, అలా భయపడద్దు, అలా ఆలోచించక్కర్లా. అసలు ఎటున్నా దైవం దైవమే, దైవారాధన దైవారాధన. మనం రోజు ఏం చేసుకుంటాం, మనం ఏం చేసుకుంటామో అదే చేద్దాం. ఒకవేళ మనకి శ్రద్ధాభక్తులు తక్కువగా ఉన్నాయనుకో, కొంచెం వాటిని పెంచుకుంటే సరిపోతుంది. అంత అనుమానం పడాల్సిన పని లేదు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఇంకా కొత్త కొత్తవి అమ్మవారిని కూడా ఉంచుకోవాలా. ఎప్పుడైనా వినాయక చవితిలో అమ్మవారిని పెట్టావా జయ నువ్వు? అస్సలు లేదు రమ్మగారు, ఈ ఆలోచన కూడా రాలా. అదొక పెద్ద ప్రశ్న. ఇప్పుడు నీకు కూడా ఉంది కదా అదే క్వశ్చన్. అమ్మవారిని పెట్టాలని ఎవరో చెప్పారు, మనం ఇప్పటిదాకా ఎప్పుడూ చేయలేదు, చెయ్యాల. మనం ఇన్ని గణేష్ పెండాలు చూస్తాం, ఎన్ని చూస్తాము. అవునవును అవును. ఊరంతా దేశమంతా చూస్తామా? ఎక్కడైనా అమ్మవారి పక్కన ఏవో విగ్రహ స్వరూపాల్లాగా పెడతారు, కానీ వినాయకుడి పక్కన గౌరీదేవి అమ్మవారు తల్లి కూర్చుని ఆశీర్వదిస్తున్నట్టువి
ఎక్కడ ఒక చూడం. థీమ్ లాగా ఎక్కడైనా పెడతారేమో కానీ సాధారణంగా కనపడదు. అవును అవును. కాకపోతే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే ఇక చవితి ముందు వచ్చే తృతీయని గౌరీ తృతీయ అంటారట. బెంగాల్ ఆ వైపు చేస్తారు. ఈ తదియని వినాయక చవితి ముందు వచ్చే తది ఉంది కదా, దాన్ని గౌరీ తృతీయగా భావించి అమ్మవారిని అర్చిస్తారట. కొన్ని ప్రాంతాల్లో బెంగాల్లో బాగా కనపడుతుంది, ఒరిస్సాలో అక్కడ కూడా ఉన్నట్టుంది. మనకైతే మనం చూడం రమ్మగారు. మనకు తెలియదు. ఈ తృతీయలు చేసేవి ప్రథమాష్టమి, ఈ గౌరీ తృతీయ అవన్నీ కూడా నార్త్ ఇండియా వాళ్ళు చేసేవి, మన ప్రాంతాల్లో అలా చెయ్యము. అవును. తద్దినాడు అర్చించుకుంటే అర్చించుకోవచ్చు, అది మన పద్ధతి కాదు. మనం ఎప్పుడు కూడా ఈ అర్చనలు వ్యవహారాల్లో కొత్త వాటి జోలికి వెళ్ళకూడదు. నీకు చిన్న దెబ్బ తగిలినా, చిన్నది ఏదైనా జరిగినా, మనం పొరపాటు చేసామా, తప్పు చేసామా, చేయకూడదు ఏదైనా చేసామా, ఇలాగే చేయాలా, అలా చేయాలా, ఇలాగో అలాగో కాకుండా ఇంకెలాగో చేయాలా, రకరకాల అనుమానాలు. ఎందుకు వచ్చిన కాంప్లికేషన్స్, కొత్త రకాలకు పోవద్దు. మనం ఏం చేసుకుంటామో అట్లా చేసుకోండి. ఒక్కొక్కళ్ళకి మళ్ళీ అందులో అనుమానాలు కూడా. ముందు రోజు గణపతిని తెచ్చి మర్నాడు పొద్దున పూజ చేసుకునే విధానం కనపడుతుంది కొన్ని చోట్ల. నిద్ర చేసిన గణపతి పనికి రాడంటారు కొంతమంది. అవును. మేము మట్టి వినాయకుడితోటే చేసుకుంటాము. మా మట్టి వినాయకుడిని ఆ రోజు ఉదయమే తెచ్చుకోవటం మా ఇంట్లో పద్ధతి. చాలా చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాం. పిల్లలకి కలర్ఫుల్గా ఉండే విగ్రహాలు చూసి, కలర్ అంటే పోర్సిలిన్వి అవి చూసి, తర్వాత ఏమో ఈ మన ఉంది కదా మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూసి వాటికి పూజ చేసుకోవాలని సరదా పడతారు. అది పెట్టి మట్టి వినాయకుడిని కూడా పెట్టుకుని పూజ చేసుకోండి. నీళ్ళల్లో వేస్తే కరిగిపోయే దాన్ని పెట్టుకోండి స్వామిని. అలాంటి విగ్రహాన్ని పెట్టండి. పిల్లలకి సరదా అయితే అది కూడా ఒక పీట మీద పెట్టి వాళ్ళతో అక్కడ కూడా పూజ చేయించవచ్చు. దాన్ని నీటిలో కలపక్కర్లా, దాచిపెట్టుకోవచ్చు. మేము ఒక సంవత్సరం ఎప్పుడో రంగులు వేసిన మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చుకున్నాం. అదే మన ఏమంటారు టెరాకోట. మా అబ్బాయి తెగేడ్చాడు ఆ వినాయకుడిని వదిలిపెట్టడానికి. వాడికి 3-4 ఏళ్ల వయసు అప్పుడు. బాగున్నాడు గణపతి, నేను వదిలిపెట్టద్దు, షోకేస్లో పెట్టుకుందాం, రోజు దండం పెడతా నేను. రంగు వేసే వాడు కూడా కొన్ని కలర్స్ ఆల్రెడీ ఉన్న రంగులకి మళ్ళీ కొంచెం అలంకారం చేసాడు. పెయింట్స్ అవి వేసే అలవాటు ఉన్నవాడు కాబట్టి 4-5 ఏళ్ళు ఉన్నాయి అంతే. ఎంత ఏడ్చాడో. నేను మళ్ళీ తీసుకురాలా. ఇంకోసారి తర్వాత ఏం చెప్పానంటే వాడికి నచ్చ చెప్పడం ప్రాక్టీస్ చేశాను నేను. ఇప్పుడు సంగతో చెప్తున్నాయి. అట్లా తేకూడదు. నీకు అలా కావాలనుకుంటే మామూలుగా తెచ్చుకుని షోకేస్లో పెట్టుకుందాం, లేదా మట్టి వినాయకుడిని కొంటా రంగులు వేసుకుని పెట్టుకో. కానీ పండగ కోసం వినాయక చవితి కోసం తెచ్చేది మాత్రం ఆ రోజు ఉదయమే తెచ్చుకోవాలి. ఆ మట్టి వినాయకుడిని తప్పకుండా నదీ ప్రవేశం చేయించాల్సిన, జల ప్రవేశం చేయించవలసిందే, లేకపోతే కుదరదు. తర్వాత సంవత్సరం మెల్లిమెల్లిగా సర్దుకున్నారు. పిల్లలకి ఆ సరదా ఉంటుంది, ఆ గణపతి విగ్రహం ఆ సరదాలు ఉంటాయి. అలా ఉంటే ఇలా చెప్పండి. గణపతికి సాంగంగా పూజ చేయటం. మనకి చక్కగా వినాయక వ్రతకల్పం పుస్తకాలు దొరుకుతాయి. చక్కగా పుస్తకం పెట్టుకుని చదువుకోవటం. చదివి ఒక్కొక్కటి అర్ఘ్యము ఆచమనీయం వివరంగా చెప్తారు కదా. అవునవును. అర్ఘ్యపాద్య ఆచమనీయాలు సమర్పించి షోడశోపచారాలన్నీ చేసి, తర్వాత దూర్వాయుగ్మ పూజ, గరికతోటి పూజ, తర్వాత ఏమో ఏకవింశతి పత్ర సమర్పణం, 21 పత్రాలతోటి పూజ చేసుకోవటం. కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, తర్వాత పచ్చి ఉండ్రాళ్ళు చేసుకుంటే కాస్త పాయసం, పులిహార్లు, దద్దోజనాలు అవి జనరల్గా చెయ్యరు ఈ రోజున. ఏదో పండగ కదా ఇంట్లో పిల్లలు ఉంటారు తింటారని చేసుకుంటారేమో కానీ సాధారణంగా చేయరు. ఉండ్రాళ్ళు, కుడుములు, తర్వాత ఏమో పాలకాయలు, జిల్లేడుకాయలు, కొబ్బరితోటి లౌజులు, కొబ్బరి లౌజుకి చుట్టూతా ఈ బియ్యపిండి పెట్టి, తర్వాత పాల తాలికలు, బెల్లం తాలికలు, ఏవి కుదిరితే అవి. ఇన్ని నైవేద్యాలను లెక్క పెట్టుకునేవి కూడా చేసుకోవచ్చు. బెల్లం ఉండ్రాళ్ళు, ఈసారి మనం బెల్లం ఉండ్రాళ్ళు కూడా చేసాం మన కిచెన్లో. 4 వేర్వేరు నైవేద్యాలు చేసి చూపించాం ఈసారి. ఎన్ని కుదిరితే అన్ని వీలుని బట్టి నైవేద్యం పెట్టుకోవటం, గణపతికి శ్రద్ధగా నమస్కారం చేసుకోవటం. పిల్ల పెద్ద అందరూ కూడా కనీసం 3 గుంజిళ్ళైనా గణపతి ముందు తీయటం. మనం జీవితంలో బ్యాలెన్స్ కోల్పోతాం ఒక్కొక్కసారి. అవునండి. స్వభావరీత్యా బ్యాలెన్స్ కోల్పోతాము, స్వరూపరీత్యా కూడా శారీరకంగా కూడా బ్యాలెన్స్ కోల్పోతాం. ఉండుండి తూలి పడిపోతాం. అడుగులు సరిగ్గా స్వాభావికంగా పడవు, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు గణపతి ఆరాధన చేసి ఆయన కోసం గుంజీళ్ళు తీస్తే ఆ సమస్య తీరుతుందని చెప్తారు. ఆరాధన చేసుకోవటం, పిల్లల పుస్తకాలని గణపతి దగ్గర పీటకిచ్చటం, స్వస్తిక్ వేసి స్వస్తిక్ వేయటం, స్వామి దేవుడి దగ్గర పెట్టడం. ఏదైనా ముఖ్యమైన సబ్జెక్టులు పిల్లలు ఎందులోనా టఫ్గా ఉంది వాళ్ళకి అంటే ఆ సబ్జెక్టు పుస్తకాన్ని తప్పకుండా స్వామి ముందు పెట్టడం. పిల్లలతోటి గరిక వేయించి పూజ చేయించడం.
ఇన్ని ఆకుల పేర్లు ఆకులను గుర్తుపట్టేలాంటి అవకాశం ఏదైనా ఉంటే ఆ ప్రయత్నం కూడా చేయటం. ఇప్పుడు మనం హైదరాబాద్ మార్కెట్లలో ఖచ్చితంగా కొన్ని దొరుకుతాయి. జిల్లేడు, ఆ తర్వాత ఏమో దత్తూరాది, మన ఉమ్మెత్త, మారేడు అవి దొరుకుతాయా. అవును. ఇంకా క్రోటన్ మొక్కలు ఎన్ని పడేస్తారో అందులో పత్రిలో ఎన్ని రకాలు వచ్చేస్తాయో. ప్రత్యేకంగా చూసి పిల్లలతోటే ఈ సెర్చ్ చేయించగలిగి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కోయించగలిగితే రేగు అవి దొరుకుతాయి. రేగు, మారేడు అవి మనకు దొరికేస్తాయి కదా. పారిజాతము, జాజి అవి దొరుకుతాయి. దొరికినంత మటుకు పిల్లలతోటే కోయించి వాళ్ళని పూజలో ఇన్వాల్వ్ చేయండి. మన తర్వాత కూడా పిల్లలు ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఈ 9 రోజులు స్వామిని యథాంగంగా చక్కగా సాంగంగా అర్చన చేసుకోవటము ప్రతిరోజు. ఈ మొదటి రోజున చేసినన్ని పత్ర పూజలు అవి తర్వాత రోజుల్లో చెయ్యరు సాధారణంగా. రోజువారీ సాయంకాలం ఒకసారి దీపం పెట్టుకోపోదన, సాయంత్రం దీపం పెట్టుకోవటము. గణపతి షోడశ నామావళి, ఇట్లా నామావళి స్తోత్రాలు దొరుకుతాయి కదా. రుణహర్తృ గణేష స్తోత్రము ఏదో ఒకటి చదువుకోవటం. చిన్నపిల్లలైతే శుక్లాంబరధరం లాంటి మంచి శ్లోకాలని పిల్లలతోటి చెప్పించటము. చక్కగా శ్రద్ధగా పూజ చేసుకుని 9 రోజులు ఉంచగలిగితే కొంచెం అవి ఇవి తగలకుండా రోజు ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోవటం. పళ్ళు పాలు కూడా పెట్టచ్చు. ఆయనకి ఇష్టమైనటువంటి వెలగపళ్ళు, కొబ్బరి, తర్వాత అరటి పళ్ళు అవన్నీ ఇష్టం అంటారు కదా. ఈ రోజుల్లో పనస గింజలు కాయలు దొరుకుతాయో లేదో కానీ పనస కూడా చాలా ప్రీతి. అవును అవును. నేరేడు ఇలాంటి పళ్ళని నివేదనకి అవకాశం ఉంటే అవి కూడా స్వామికి నివేదించి. పాలవెల్లి కడతారా రమ్మగారు మీరు? పాలవెల్లి కడతాను జయ. పాలవెల్లి మామూలుగా దొరకు చెక్క పాలవెల్లి ఉండేది. మనం వెదురు పాలవెల్లి ఏటా పాలవెల్లి తెచ్చుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అవును, అదే పాలవెల్లిని వాడుకునే అలవాటు ఉంటుంది. ఒకే పాలవెల్లి చెక్క ఉడన్ పాలవెల్లి ఉండేది. ఇటీవల కాలంలో ఒక ఇత్తడి పాలవెల్లిని మా చిన్నమావయ్య గారు ఇచ్చారు. ఇత్తడిది, దానికి హుక్స్ ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, వేలాడేసి దీనికి పాలవెల్లిని అలంకారం చేసుకోవటం. మీ పద్ధతుల ప్రకారం చేసుకోవచ్చు. వెదురుది శ్రేష్టం ఎప్పుడు కూడా. వెదురు ఆ రోజున అప్పుడు దానికోసమే నిర్మించబడింది. వినాయకుడు పంపించేటప్పుడు పాలవెల్లిని కూడా తీసేస్తారు. మా చిన్నప్పుడు మాకు ఒక టేకు చెక్కలతో కొట్టించారు మా నాన్న. మేము అది పెట్టుకునేవాళ్ళం. మా ఇంట్లో కూడా అలాంటిదే టేకుది మా అన్నయ్య ఎవరో చేయించి ఇచ్చారు. అలాగే ఉంది. గొడుగు పెడతారండి? గొడుగు ఒక చిన్న ఇది పెట్టడం అలవాటు. అవన్నీ కూడా మన పద్ధతుల ప్రకారం. అంటే ఇందులో ఆనవాయితీ ఉండాలా ఉండకూడదా ఇవాళ కూడా ఎవరో అడిగారు మెసెంజర్లోను ఇన్స్టాలో. ఆనవాయితీ లేకుండా పాలవెల్లి కట్టచ్చని. పాలవెల్లికి ఆనవాయితీ ఉండాల్సిన అవసరమే లేదు. ఇది ఒక అలంకారం స్వామికి. మనం ఆయన్ని సేవించుకునే విధానాల్లో పాలవెల్లి ఉంది. అది కట్టడం వల్ల ఏదో అవుతుంది, కట్టకపోతే ఇంకోటి ఏదో అవుతుంది, అలా ఏమనుకోకండి. అలంకారం ప్రాయంగా ఆయన్ని మనం ఎంత బాగా సేవించుకుంటున్నాము. ఆయనకి ఇష్టమైనవన్నీ ఇలా వేలాడేసి ఆయన అక్కడ కూర్చోబెడుతున్నాం. అవునవును, అంతే కదా. అట్లాంటిదే కాబట్టి ఆనవాయితీ అవసరం లేదని నేను భావిస్తాను జయ. దానికి నేను ఆవిడకి అదే మాట చెప్పాను. ఆనవాయితీ అక్కర్లేదమ్మా, మీకు అవకాశం ఉంటే చక్కగా పాలవెల్లి కట్టుకోండి. ఆయన్ని సేవించే విధానాల్లో అదొక విధానం అంతే. కథ చదువుకోవటము, కథ చదువుకుని అక్షింతలు నెత్తి మీద వేసుకోవటం, కొన్ని స్వామి మీద వేయటం. కాసిన అక్షింతలు ఇంకా పెద్దవాళ్ళు, కథ వినని వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆ సమయంలో లేని వాళ్ళ నెత్తి మీద కూడా ఆ అక్షింతలు వేస్తే సవితినాటి చంద్రుడిని చూస్తే నీలాప నిందలు రాకుండా ఉంటాయని ఆ కథని అక్షతలు శిరస్సును దాచాలంటే ఇప్పుడు శ్రద్ధగా చేయాలని పాయింట్. అక్కడ అక్షతలు పెట్టుకుని కూర్చోటం, కథ అంతా వినటం. అప్పుడు అక్షతలను స్వామి తీసి మన మీద వేసుకోవాలంటే ఎంత శ్రద్ధగా కూర్చోవాలి నువ్వు అక్కడ. నువ్వు అంత శ్రద్ధగా గణపతి ఆరాధన చేస్తే నువ్వు చంద్రుడిని చూసినా నీకు నీలాప నిందలు రావు అని. వినాయక చవితి కథ నిరుడు మనం ఒక వీడియో చేసాం, కథ చెప్పిన వీడియో. కథ అవకాశం ఉంటే ఆ కథ చూడండి. మన వాళ్ళు ఎట్లాగూ వేస్తారు. కథ పెట్టుకోవటం, హాయిగా వినేయటం స్టోరీని. కథ విన్నా చాలు, అంతే. శ్రద్ధగా దీన్నంతా భక్తి మరియు శ్రద్ధ. వినాయక చవితి పర్వదినాన ఇతరులతోటి వాదనలకు దిగబోకండి, గొడవ పెట్టుకోవద్దు, పిల్లల్ని కేకలేయకండి. మీరు కూడా విసిగిపోటాలండి. విసిగి పుట్టి చేయలేకపోతుంటే చేయగలిగిందే చేసుకోండి. అది శక్తికి మించి ఏదో చేసేసి వినాయకుడిని సంతృప్తి పరుద్దాం అనుకోవద్దు. దానివల్ల మీ విసుగు, మీ రుసరుస ధుమధుమ వల్ల భక్తి తగ్గిపోతుంది. కరెక్ట్ అండి. శక్తి అనుసారమే చేసుకోండి. ఎంత చేయగలిగితే అంతే చేసుకుందాం. ఈసారికి మరి ఒక 3 రోజులు ఉంచుకున్నాం అనుకో, ఇవాళ 2 ప్రసాదాలే నివేద్యం, రేపు పెట్టండి ఇంకో 2, అంతే. వినాయకుడిని ఉంచుకుంటాం కదా, మర్నాడు పెట్టచ్చు. మనం 4 పదార్థాలు చేయదలుచుకున్నాము, ఇవాళ 2, రేపు 1, ఎల్లుండి 1, 3 రోజులు 3 చక్కగా రకరకాలు చేసుకోవచ్చు. ఇలా ఆలోచించి చేసుకోండి అమ్మా. పూజ ప్రధానమైంది భక్తి మరియు శ్రద్ధ. పిల్లల్లో ఈ పూజా విధానం పట్ల ఆసక్తి రేకెత్తించడం కూడా చాలా ముఖ్యమైన విషయంగా జ్ఞాపకం పెట్టుకుని పిల్లల్ని కూడా పూజలో ఇన్వాల్వ్ చేయండి. క్రమంగా వాళ్ళతోటే చదివిస్తుంటే మెల్లిగా పూజా విధానం పట్ల ఆసక్తి
పెంపొందుతుంది. ముందు రోజుల్లో వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోగలుగుతారు దూరంగా ఉన్నా కూడా. సంతోషం రమ్మగారు. మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.